హలో ఎవ్రీవన్, ఆర్ఆర్బి మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కు ఫిజికల్ సైన్స్ నుంచి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అండి. క్వశ్చన్ చూద్దాం. ఒక పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం 24 సెంటీమీటర్స్ అయితే మారినటువంటి సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం దాని యొక్క వక్రతా కేంద్రం ఎక్కడ ఉంటుంది అని మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది పుటాకార దర్పణం అనుకుందాం. పుటాకార దర్పణంకు సంబంధించిన డయాగ్రామ్ ఇది. ఇక్కడ పి అండి, ఎస్ పోల్ అంటున్నాం, ఇది ఎఫ్ అండి నాభి, ఇది సి అండి వక్రతా కేంద్రం. పీకి ఎఫ్కి మధ్య గల దూరాన్ని నాభ్యంతరం అని, పీకి సికి మధ్య గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అని అంటున్నాం. ఇక్కడ ఈ నాభ్యంతరాన్ని రెండింతలు చేస్తే వచ్చేది మనకు వక్రతా వ్యాసార్థం 2f దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గా మనం ఇక్కడ చెప్పడానికి అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ మనకేమి ఇచ్చిండు, పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం 24 సెంటీమీటర్స్ అయితే 2 × 24 సెంటీమీటర్స్ అయితే సంజ్ఞా సాంప్రదాయ ప్రకారం వక్రతా కేంద్రం ఎక్కడ ఉంటుంది అని అడిగిండు. ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 48 సెంటీమీటర్స్ అండి. ఇక్కడ వచ్చింది, కానీ మనకేమడిగిండు మారినటువంటి సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం సంజ్ఞా సాంప్రదాయ ప్రకారము ఏ విధంగా తీసుకోవాలంటే, కాంతి ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనం కొలవడం ఈ డైరెక్షన్లో ఉంటే అది నెగిటివ్ తీసుకోవాలి. కావున ఇక్కడ ఇది నెగిటివ్ తీసుకోవాలి. పుటాకార దర్పణం వైపు కాంతి ఈ డైరెక్షన్లో పడుతుంది, మనం మెజర్మెంట్స్ అనేది ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నాం. కావున సంజ్ఞా సాంప్రదాయ ప్రకారం, సైన్ కన్వెన్షన్స్ ప్రకారం ఇక్కడ మనం అపోజిట్గా తీసుకుంటున్నాం మెజర్మెంట్. కావున నెగిటివ్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు -48 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ +48 ఉంది, రాంగ్. సెకండ్ -24 ఉంది, రాంగ్. నెక్స్ట్ థర్డ్ +24 ఉంది, రాంగ్. ఫోర్త్ వన్ -48 సెంటీమీటర్స్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ 4th 1గా తీసుకోవచ్చు.